వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం జడ్పీటీసీ గారతౌడు ఎంపీడీఓ కళ్యాణి ప్రజలను గ్రామాలను స్వచ్ఛపల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఇక శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గజపతి నగరంలోని చెత్త సంపద కేంద్రం ఆవరణంలో జరిగిన సదస్సులో ఈ పిలుపునిచ్చారు. ఇక పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శంకర్రావు, సిడిపిఓ ఏపీఎం నారాయణరావు, ఏపీఓ కృష్ణవేణి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఈఓ జగదీష్, వైస్ సర్పంచ్ కర్రి రామునాయుడు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలే నిర్వహించడం కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కొంచెం ఇచ్చేసుకుని మీ ప్రతి గ్రూప్ లోన ఈ సబ్జెక్ట్ గురించి మీరు మీటింగ్స్ పెట్టుకుంటారు నెలకు ఒకసారి. ఆ మీటింగ్ లోన ఒక 10 నిమిషాలు దీని గురించి మాట్లాడాలి. రెండే విషయాలు మాట్లాడాలి. ఒకటి, మనం మన గ్రూప్ సభ్యులు ఎవరు చెంబు పట్టుకొని మనము మన కుటుంబ గారు చెప్పడం జరిగింది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే ఎవరిని చెప్పినా కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో మనం చెప్పడానికి మిగులుతుంది తప్ప ఈ పురుడిపెట్ట గజితనగర్ అనేది కొంత అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామాలు పర్వాలేదు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు ఎంపీడీఓ కళ్యాణి ప్రజలను గ్రామాలను స్వచ్ఛపల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఇక చెత్త సంపద కేంద్ర ఆవరణంలో జరిగిన ఈ సదస్సులో పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శంకర్రావు, సిడిపిఓ ఏపీఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. గత 4 రోజుల్లోని కౌన్సిల్లో ఏం జరుగుతుందో మీరందరూ టీవీల మీద చూస్తూనే ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా మేము కౌన్సిల్లో ఉండి అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న రచ్చ, వాళ్ళ గోల, మనసులోని ఆవేదన అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొని వచ్చి మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు మర్చిపోయారు, సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలా రోజుకొక ఎజెండా తీసుకొని వస్తూ అసలు ఏ ప్రశ్నోత్తరాలు అవనివ్వడం లేదు, 0 అవర్ అవనివ్వడం లేదు. మన నిన్నటితోటి బడ్జెట్ మీద డిస్కషన్స్ అయ్యాయి. అది ఒక్కొక్క రోజు కూడా సభలాగా అంటూ అవ్వడం లేదు. ప్లే కార్డులు తీసుకొని వస్తూ ఉంటారు. ఇందులోని ఏది హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందాపూర్ ఉంది అని అనుకొని చెప్తారు. ఆ తర్వాత మేము చాలా క్లియర్గా చెప్పాము, మేము లడ్డూ గురించి డిస్కస్ చేద్దాము, దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది, దీన్ని సెపరేట్గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలోని ఎలా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. నాతో పాటు ఉన్న కూటమి నాయకులకి అలాగే భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై నిరసన కార్యక్రమం చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇక న్యూఢిల్లీలోని జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు అక్రమంగా చొరబడి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ పాల్గొని కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండించారు. దేశపు పరువు ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ వేదిక మీద తీసేస్తుంటే ప్రపంచ వేదికలో భారతీయులు అవమానం చేయకూడదు కదా. ఇది భారతదేశానికి ఎంత నష్టం. పైన అన్ని కట్టుకో తక్కువే పెట్రోల్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ షేక్ నౌషద్ బేగం ఆధ్వర్యంలో హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ జబీర్ బాషా మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ మునీర్ బాషా, ప్రధానోపాధ్యాయులు ఫయాజుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ యొక్క కౌన్సిలర్ వాళ్ళ యొక్క ఇంతకుముందు అమ్మ మన నాడు నేడు ప్రోగ్రాంలో నీళ్ళ వసతి రావాల్సింది, కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత నీళ్ళు వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ యొక్క కౌన్సిలర్ వాళ్ళ యొక్క ఇంతకుముందు అమ్మ మన నాడు నేడు ప్రోగ్రాంలో నీళ్ళ వసతి రావాల్సింది, కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత నీళ్ళు కౌన్సిలర్ వాళ్ళ యొక్క నెల్లూరు జిల్లా కొండపిట్రగుంటలోని బీలగూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన రథ కళ్యాణ్ కుమార్ దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు 11 రోజుల పాటు తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, చైర్మన్ శ్రీరామ్ మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. విధి విధానాలతో 11 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా భక్త కోటికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా విరివిగా పాల్గొనాలని, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందాలని, మన కుటుంబాలని చల్లగా ఆయన నీడలో ఉండాలని
మనసారా కోరుకుంటూ రేపటి బ్రహ్మోత్సవాలు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త దాసరథి మరియు అతని స్నేహితుడు మనసూరు వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించింది. పెళ్లి తర్వాత అదనపు కట్న వేధింపులు, అనుచిత ప్రవర్తన, అలాగే తనపై దాడి జరిగిందని ఆమె పేర్కొంది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేయగా కేసు ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు పంపించారని తెలిపింది. అయినప్పటికీ తనను వేధింపులు ఆపలేదని తక్షణ చర్యలు కల్పించాలని పోలీసులను కోరింది. ఆమె అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహం అయినది. ఇతను నాకు అతను కట్నమని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు, నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉంది సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని అని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువే కాక చైతన్య ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు. ఇక బంజారాల అభివృద్ధి, మూఢనమ్మకాల నిర్మూలన, మద్యపానం, ధూమపానం వ్యతిరేకత, మహిళలకు సమాన గౌరవం వంటి అంశాలను ఆయన ప్రబోధించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా పాటలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అందరికీ మరియు పత్రికా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి బోర్ బంజారా సోదరులందరికీ కూడా నాయకులు నమస్కారం. ఈ రోజు అందరూ కూడా కొంచెం దయచేసి పనులు చేసి చాలా గొప్ప మాటలు మాట్లాడి దేశ ప్రజల మధ్య జీవించారు. ఎలాగైతే మహాత్మా జ్యోతిరావు ఫులే మరి చెప్పుకోవడం మనకు మరి గర్వకారణం. ఎందుకు అనంటే మరి ఆయన జననం అనేది 1739వ సంవత్సరంలో ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండా గొల్లరెడ్డి దొడ్డిలో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తండ్రి భీమనాయక్, తల్లి ధర్మిణిబాయి. మరి దైవత్వం అనేది ఆయనను జగదాంబ మాత అంశగా బంజారాలు విజయనగరం జిల్లా శృంగవరపుకోట భర్తాపురంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు చెప్పులు ధరించి స్వామి పటాన్ని పట్టుకున్న ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దీనికి ప్రాయశ్చిత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణలో టీడీపీ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ గొర్రపులు సింహాచలం నాయుడు పాల్గొన్నారు. ఆపద మొక్కులవాడ నామరక్షక వెంకటరమణ గోవింద ఏడుకొండవాడ గోవింద ఏడుకొండవాడ ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద
జిల్లా ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇనుప రాడ్లతో తలుపులు పగలకొట్టి చోరీలు చేస్తున్న నిందితుడి వద్ద నుంచి 68 గ్రాముల బంగారం, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్ల బైపాస్ వద్ద వాహనాల తనిఖీల్లో అతను బయటపడ్డాడు. అలాగే ఈ సందర్భంగా ఏఎస్పీ విభూకృష్ణ ఐపీఎస్ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. It was a blind case, but ee roju we received some credible information. Adi tarvata nenu mana CI 2 Town Vamsi garu and SI Mahbub Basha and SI Raghavendra Reddy oka team form chesi nenu pampanu. So they did some surprise vehicle checking on Erguntla road and caught the accused. Our time lo what you saw 5 items were required. 2 chains ఉంది, 3 rings ఉంది. తర్వాత అతను యూజ్ చేసిన వెహికల్ కూడా మనం రికవర్ చేసాము అండ్ దట్ ఆల్సో టర్న్ అవుట్ టు బి ద స్టోలెన్ వెహికల్. సో ఇతని ఎంఓ మోడస్ ఆపరాండి ఏమి అంటే, సో బేసిక్లీ నైట్ టైంలో ఎస్పెషలీ అరౌండ్ మిడ్ నైట్ అతను ఏరియాస్ లొకాలిటీలో ఎక్కడ వీక్ సెక్యూరిటీ ఉందంటే చూస్తాడు. ఎక్కడ సీసీటీవీ లేదు, ఎక్కడ సీసీటీవీ ఇస్ నాట్ వర్కింగ్, ఆర్ ఎక్కడ వీక్స్ కొంచెం లాక్స్ కొంచెం వీక్ గా ఉంది, ఎక్కడ ఈజీగా ఎంటర్ చేయవచ్చు అని చూస్తాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వేములపల్లెలో రైతులు యూరియా సరఫరా లోపాలపై నిరసన వ్యక్తం చేశారు. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై కూర్చుని ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో యూరియా అందించాలని కోరారు. రైతుల ఐక్యత కావాలి, రైతుకు సంబంధించిన యూరియా రావాలి, రైతుకు సంబంధించిన యూరియా కావాలి, రైతుకు సంబంధించిన యూరియా ఆలోచిస్తాం. రైతులకు ఇవ్వాలి సరిపడా యూరియా, రైతులకు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేరు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్న్, ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో కనీసం చూసేందుకు టీవీ స్ప్లాష్ న్యూస్ షార్ట్ సహా
వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా వరంపూర్లోని సుప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మహోత్సవంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తర్వాత స్వామివారి దర్శనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కటాక్షం జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, తాంసీ ఎస్ఐ ఎస్ జీవన్ రెడ్డి, గ్రామ పెద్దకాపు మెరుగు మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. जन्म संसार जन्म संसार कृष्णोभ्यो नमः अस्य श्री नमो नमो भगवती रमण गोविंद गोविंद आगन्देवेभ्यो विददात्या यन्वच्छन्द्रमासिरति दीर्घमायुः अग्निर्वशुतिर्भवा. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మార్బుల్ షాప్ లో ఎస్ఓటీ పోలీసులు దాడిలో 5 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం 2.7 కిలోల అపియం డ్రగ్స్ సీజ్ చేశారు. ఇక రాజస్థాన్ కు చెందిన విష్ణు హేతారాం అలాగే బగ్దన్ జి సుభాష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. అలాగే మా ఇన్స్పెక్టర్ అమీన్పూర్ గారు వాళ్ళ స్టాఫ్ మీద సిబ్బంది అంతా కూడా దాని మీద వర్కౌట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి ఒక 3 వ్యక్తులను ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. హేతారామ్ అని చెప్పేసి ఇతను రాజస్థాన్ అతను, దానికి వయసు 50 సంవత్సరాలు. ఇతను రెగ్యులర్గా ఏం చేశారంటే రాజస్థాన్ పోయి అక్కడి నుంచి ఓపీఎం తీసుకుని అక్కడ డ్రగ్స్ కొన్ని చోట్ల అక్కడ లైసెన్స్లు ఉన్నాయి, అది మొత్తం వాడు కలెక్ట్ చేసుకొని అది కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కోసం వాడుతూ ఉంటారు అక్కడ. అవన్నీ ఇల్లీగల్ అయిన డ్రగ్స్ అక్కడ కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి టైల్ షాప్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర అమీన్పూర్లో. ఒక టైల్ షాప్ కూడా ఉంది. వాళ్ళకి తెలిసిన కమ్యూనిటీ వాళ్ళు స్నేహితులకు కానీ మిగతా వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఇది ఇతను అమ్మడం చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇతను 2.7 kgs ఓపీఎం తీసుకొచ్చినాడు. ఇది దాదాపు 5 లక్షల వరకు అక్కడ కొన్నది. ఇక్కడ 300 గ్రాములు 50,000 చొప్పున అమ్ముతా ఉన్నాడు. ఇద్దరు మనం పోయి ఫస్ట్ ఇతను పట్టుకున్న తర్వాత ఇతని దగ్గర ఇతని షాప్ దగ్గరికి 2 కస్టమర్లు ఉన్నాం. ఇలా తెలుసు బులెటిన్ల బ్రేక్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం గొట్టిపల్లిలో సమన్వయకర్త మజి శ్రీనివాసరావు పిలుపుతో పంచాయతీ కమిటీ నియామకాల కార్యక్రమం నిర్వహించారు. ఇక మాజీ గ్రంథాలయ చైర్మన్ మణిశంకర్ నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు ఇల్లాపు వెంకట్ జగన్ అధ్యక్షతన వహించారు. ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు పార్టీ కార్యకర్తల కృషి భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జగదీశ్వరరావు, ఎంపీటీసీ దొంతల కనకరాజు, యువ నాయకులు పాల్గొన్నారు. బలోపేతం చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారము, అలాగే మన ప్రీతమ నాయకుడు మన ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారు ఆజ్ఞ ప్రకారం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటే మన పార్టీ బలోపేతం అవుతుందని. అయితే కేడర్ ప్రకారంగా ప్రజల ప్రకారంగా బలం మాత్రం మన పార్టీకే ఉంది. ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన వల్ల ప్రజల్లో మాత్రం వ్యామోహం ఉంది. మరి ఏవేవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఎలక్షన్లో మనం అధికారం కోల్పోయినా సరే అధికారం మనకు లేకపోయినా కూటమి ప్రభుత్వం పరిపాలించిన మనల్ని ప్రజాబలం మనకు ఉండడం చేత జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అతను ప్రకటించిన సూపర్ 6 పథకాలని ఎంతో కొంత అమలు జరుపుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే అమలు జరుపుతున్నది. పార్టీని బలోపేతం చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారము, అలాగే మన ప్రీతమ నాయకుడు మన ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారు ఆజ్ఞ ప్రకారం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటే మన పార్టీ బలోపేతం అవుతుందని. అయితే కేడర్ ప్రకారంగా ప్రజల ప్రకారంగా బలం మాత్రం మన పార్టీకే ఉంది.
ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన వల్ల ప్రజల్లో మాత్రం వ్యామోహం ఉంది. మరి ఏవేవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఎలక్షన్లో మనం అధికారం కోల్పోయినా సరే అధికారం మనకు లేకపోయినా కూటమి ప్రభుత్వం పరిపాలించిన మనల్ని ప్రజాబలం మనకు ఉండడం చేత జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అతను ప్రకటించిన సూపర్ 6 పథకాలని ఎంతో కొంత అమలు జరుపుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే అమలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిని గౌరవ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా సందర్శించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ఆసుపత్రి శుభ్రత అలాగే వ్యర్థాల నిర్వహణ బయోమెడికల్ విధానాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, స్థానిక పార్టీ నేతలు, ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. If you built an updates, keep watching Event with the